నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనేటువంటి సామెత రోజాకు కరెక్ట్గా సరిపోతుంది ఈమె మొన్న రప్ప నరుగుతుందంట ఎవరినో రప్ప ఆడ నగిరిలో పోయి నరకాల్సింది రప్ప నరుగుతాం రోజా కనపడితే అని చెప్తున్నారు నగిరిలో ఎవరో చెప్తా ఉండేది ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులో లేకపోతే తెలుగుదేశం క్యాడరో జనసేన నాయకులో వాళ్ళ క్యాడరో కాదు సొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ రోజా మాకొద్దు బాబోయ్ ఈ దరిద్రం మాకు వద్దని చెప్పిందనే వాళ్ళైతే కనుక అధిష్టానానికి ఆల్రెడీ చెప్తా ఉన్నారు అధిష్టానం అంటే ఇంకెవరు సజ్జల రామకృష్ణారెడ్డి సరే ఈమెని పక్క జిల్లా కన్నా పంపిద్దామంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సలహా చెప్తాను చూడండి పక్క జిల్లాకు కాదు ఏకంగా పక్క రాష్ట్రానికి పంపించేయండి తమిళనాడుకు పంపించేయండి నగిరిలో చెల్లని కాసు చిత్తూరులో చెల్లుతుందా నగిరిలో చెల్లని కాసు నెల్లూరులో చెల్లుతుందా చెల్లదు కదా కాబట్టి తమిళనాడుకు పంపించేయండి ఎలాగో చెల్లదు కాబట్టి తమిళనాడుకు పంపించేయండి ఆమెకి ఎంపీ టికెట్ అన్నా ఇచ్చుకోండి లేదా గెలిస్తే నామినేటెడ్ పోస్ట్ గెలవకపోతే మరి నామినేటెడ్ పోస్ట్ అన్నా ఇచ్చుకోండి అని చెప్పి ఆమె నగిరిలో ఉండకూడదు మేము ఆమె కింద పని చేయలేమని చెప్పి ఆల్రెడీ గత ఎన్నికల్లోనే ఆమెకు టికెట్ రాకూడదని ఎక్కడన్నా ఒక నియోజకవర్గంలో 4-5 మండలాలు ఉంటే 1-2 మండలాల్లో ఉన్నటువంటి ఎంపీపీలు కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు ఈ ఎమ్మెల్యే టికెట్ వాళ్ళకి ఇస్తే నేను పని చేయడము అని చెప్పడము సర్వసాధారణం ఇది అన్ని పార్టీల్లో జరుగుతూ ఉంటుంది కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా నగిరిలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎంపీపీలు మండల స్థాయి నాయకులు అందరూ రోజాకు టికెట్ ఇస్తే మేము పని చేయము రోజా ఓడిపోతుందని చెప్పి 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా కలిసి మరీ చెప్పితే సో రోజా ఏడుస్తుంది ఆల్రెడీ ఆమెకి నోటి దూల ఎక్కువ మళ్ళీ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకునిందంటే అది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది సరే ఒక పని చేద్దాము నగిరి ఓడిపోతే ఓడిపోయింది అని అనుకొని ఒక డొమ్మి కేసులో ఇచ్చేద్దాము గెలిస్తే గెలిచని గెలిచకపోతే పోనీ అని చెప్పి ఆ కోటాలో సీటు తెచ్చుకున్నటువంటి రోజా ప్రెస్ మీట్ పెడితే పెద్ద మాటలు ఇక్కడ చూడండి పార్టీ పెద్దలతో విభేదాలు అంట పార్టీ పెద్దలతో ఎవరితో లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి ఈమెకి వర్గమే లేదు ఈమె ఒకటే అనుకోండి ఈమె వర్గం అంటే వీళ్ళ బ్రదర్స్ వీళ్ళ ఆయన అనమాట వాళ్ళకు వీళ్ళకి పడదు సో రాష్ట్రంలో ఎక్కడైనా ఇతర పార్టీ నాయకులు పడినోళ్ళు ఉంటారు సొంత పార్టీలో కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి నాయకులకు అసలు ఈమె వద్దు అని చెప్పి చెబుతా ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది నగిరి నియోజకవర్గమే ఈమె ఏం బిల్డప్ ఇస్తుంది ఈమెమో పెద్ద ఇందిరాగాంధీ అయినట్లు జయలలిత అయినట్లు ఇప్పటి వరకు ఓడిపోయినటువంటి చరిత్రే లేనట్లు లేదంటే ఆ సిద్దిపేటలోనో గంటా శ్రీనివాసరావుకి వచ్చినట్లు ఏందో దగ్గర 95,000 మెజారిటీ వచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గాల్లో కూడా ఈమెకు వచ్చింది పట్టుమని 2,700 ఓట్లు మెజారిటీ ఆ 2,700 ఓట్ల మెజారిటీ కూడా అక్కడ అప్పట్లో జనసేన అభ్యర్థి కాదు అప్పట్లో వాళ్ళు పొత్తులో ఉన్నారు బీఎస్పీ అభ్యర్థి చీల్చేసిన ఓట్లతో గెలిచినటువంటి ఈమె పెద్ద ఇందిరాగాంధీ లాగా మాట్లాడుతుంది వచ్చిందని ఈమెకి సర్వం రాజకీయాలు తెలిసిపోయినట్లు ఈమె ఒక రాజకీయ ఉద్దండురాలైనట్లు బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఏమీ లేదు నగిరిలో పోతే పొల్లేసి కొడతామని చెప్తా ఉన్నారు ఎవరో కాదు తెలుగుదేశం వాళ్ళు కాదు కొడతానని చెప్తా ఉండేది వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు నాయకులే పెద్దిరెడ్డితో పెరిగిన దూరం గ్రూప్ రాజకీయాలతో సతమతం గ్రూప్ రాజకీయాలు ఏం లేదు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఒక గ్రూపు వీళ్ళ ఫ్యామిలీ మాత్రం ఒక గ్రూపు ఈమెకేమి పెద్ద వర్గము గిర్గము అంటే అది పెద్ద మాటలవుతుంది వర్గము లేదు గ్రూపు లేదు ఏమీ లేదు మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఒకవైపు ఈమె ఒకవైపు 2 సార్లు గెలిచింది కూడా కేవలము వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుతో గెలిచిందే కానీ ఈమెకు సొంత ఓటు బ్యాంక్ అనేది కానీ సొంతంగా ఫాలోయింగ్ అనేది కానీ సొంతంగా వర్గం అనేది కానీ సొంతంగా గ్రూప్ అనే మాటే లేదు అసలు పోతే కదా మనం నియోజకవర్గానికి ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్కరికి ఇచ్చేసింది ఒక మండలానికి ఒక అన్నకి ఇంకొక మండలం ఇంకొక అన్నకి ఇంకొక మండలం వాళ్ళ ఆయనకి ఇచ్చేసింది ఈమెమో చెన్నైలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఉంటుంది ఈమె వచ్చిందనే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు నారా లోకేష్ ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు అని చెప్పి బిల్డప్ ఇస్తుంది ఈమె అసలు నగిరికి ఈమె మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు ఎన్నిసార్లు తిరుమలకు దర్శనానికి వెళ్ళిందో అన్నిసార్లు కూడా నగిరికి రాలేదు కాబట్టే నగిరి చరిత్రలోనే నగిరి ఎప్పుడు టఫ్ ఫైట్ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది ఎవరు గెలిచినా 1000 నుంచి 5,000 లోపలే ఉంటుంది దాదాపు 45,000 50,000 ఓట్లతో ఓడిపోయింది
సో ఈమెకు కాకుండా ఇంకెవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా అంత ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయి ఉండదు. అదే మాట మండల స్థాయి నాయకులైనటువంటి కేజే శాంతి కావచ్చు, కుమార్ కావచ్చు, ఆ చక్రపాణి రెడ్డి అనే ఆయన ఉన్నాడు, ఆ చక్రపాణి రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెబితే అన్న చూసిపోండి ఏదో ఒకటి ఇంకా ఆడామె ఏడుస్తుంది, సరే ఓడిపోయినామనుకోండి వెళ్ళండి అని చెప్పి ఆ కోటాలో టికెట్ తెచ్చుకొని ఈమె పెద్ద ఇందిరాగాంధీ లాగా మాట్లాడుతుంది. ఇప్పుడు చూడండి, రాష్ట్రానికే ఫైర్ బ్రాండ్లో ఫైరే లేదు, ఫైరు లేదు, బ్రాండు లేదు, సొంత నియోజకవర్గంలోనే ఏమీ లేదు, ఉన్న ఊర్లోనే ఏమీ లేదు, అసలు ఈమె మాకు వద్దంటా ఉన్నారు, ఈమె కనుక ఉంటే మేమే పార్టీ వదిలేసి పోతామంటా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఆ బైపోల్లో అయితే ఓడిపోయి ఎంపీపీగా నగిరి మండలంలో అక్కడ ఓడిపోయినారు. సో ఓడిపోయి ఈమెమంటా ఉంది, నాకు సహకరించడం లేదంట. నువ్వేం చేస్తున్నావు, నువ్వేమో షూటింగ్లు చేస్తూ ఉన్నావు, ఎవరు సహకరించాలా? నువ్వే మంత్రిగా చేస్తేవి, నువ్వే ఇన్ఛార్జిగా ఉన్నావు, ఎవరు సహకరించాలి? ఇంకా నువ్వు పట్టించుకుంటే కదా. నువ్వేమో ఆ నగిరిని 3 భాగాలు చేసి 3కి పంచేస్తేవి, కాబట్టి వాళ్లకు మండింది, ఆ ఎంపీపీ కూడా పోయింది. ఇక్కడ చూడండి, రాష్ట్రానికే ఫైర్ బ్రాండ్ కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు వర్గపోరు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం చేయాలనే వాదన మరోవైపు. ఇప్పటికే రోజాకు పక్క జిల్లాలో ఎంపీ స్థానానికి, పక్క జిల్లాలో కాదు పక్క రాష్ట్రానికి పంపించేయండి, పక్క జిల్లాలో కూడా ఏమీ లేదు. ఈమె పేరు చెబితేనే జనాలు కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళే పారిపోతున్నారు. ఎందుకంటే నోరు అలాంటిది, నోరు మంచిదైతే ఆ నగిరి ఊరు కూడా మంచిదయ్యేది. ఈ నగిరి అనేటువంటి ఆ పేరునే చెడగొట్టింది ఈమె నోటితో. సో ఈమెని పక్క జిల్లాకో లేకపోతే ఎంపీగా ఇస్తారంట, ఎమ్మెల్యేగానే గతి లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఉన్నప్పుడే 2000 ఓట్లతో, అది కూడా బీఎస్పీ వాళ్ళు చీల్చేసినటువంటి ఓట్లతో గెలిచింది. ఆమెకు ఎంపీగా ఇస్తే అంట, ఈమెకి ఎంపీగా ఇస్తే ఆ ఎంపీ స్థానం కింద వచ్చేటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా గల్లంతే. కాబట్టి పక్క రాష్ట్రానికి పంపించేయండి, లేదంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంట. గెలిస్తే కదా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చేది. కాబట్టి ఇక ఫైనల్గా ఏం చెప్పచ్చు అంటే, ఇంతటితో రోజా పొలిటికల్ కెరీరు సమాప్తం. ఆమె తన నోరే తనకు శత్రువు అన్నట్లు నోటికొచ్చినట్లు మాట్లాడి సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను, సొంత నియోజకవర్గం నాయకులను, కార్యకర్తలను కూడా దూరం చేసుకునింది. సో ఈమె పేరు చెబితేనే కొట్టేటట్లున్నారు నగిరిలో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.